ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. సమావేశాలకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఉదయం 8 గంటలకు వెంకటపాలెం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లనున్నారు. పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తుతో ఉన్న కండువాలతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకున్నారు. సమావేశాలు ప్రారంభమైన వెంటనే అసెంబ్లీలో ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం బీఏసీ సమావేశానికి సభ్యులను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆహ్వానించనున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. మరో 3 నెలలకు సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను అసెంబ్లీలో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్లో మరోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి అప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుత సమావేశాల్లో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లును రద్దు చేయాలని ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ నెల 23న ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుకు సంబంధించిన బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు చెబుతున్నారు. ఈ బిల్లు రద్దుకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు తెలిపే అవకాశం ఉంది. అనంతరం ఆర్థిక పరిస్థితి, శాంతి భద్రతలు, మద్యం అంశాలపై శ్వేతపత్రాలను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మరోసారి జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు మొత్తం కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్యన పటిష్ట బందోబస్తు నడుమ అసెంబ్లీ సమావేశాలు నడవటానికి ఆ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు గుంటూరు జిల్లా ఎస్పీ. అలాగే ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ టీడీపీ ఎమ్మెల్యేలందరూ కూడా పాల్గొనడానికి సంసిద్ధం అయినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఆ విజయవాడ, గుంటూరు పలు ప్రాంతాలకు వచ్చి ఆ మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఇప్పటికే పలు హోటల్లో బస చేసిన సంగతి తెలిసింది. అయితే ఆ రేపు ఉదయం 8:30 గంటలకి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు పాల్గొంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ఇప్పటికే ఆ రాజధాని ప్రాంతం చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యం రెండోసారి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ లో రెండోసారి మొదలవుతున్నాయి. రేపు ఉదయం 8:30 గంటలకు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు టీడీపీ నేతలు. అనంతరం కూడా అసెంబ్లీకి అందరూ కూడా కూడగట్టుకుని ఆ ర్యాలీగా వెళ్లి అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలందరూ కూడా ర్యాలీతో అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. అలాగే ఆ అసెంబ్లీలోకి ర్యాలీతో వెళ్లే క్రమంలో అలాగే ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసే క్రమంలో కూడా పసుపు రంగు దుస్తులు వేసుకొని సైకిల్ గుర్తు కండువాలతో రావాలని ఇప్పటికే టీడీఎల్పీ సూచించింది. రేపు ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇవి తయారు చేసుకొని రావాలని ముందే టీడీపీ సూచించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఉమ్మడి సమావేశాలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు మొదటగా. అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షన బీఏసీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో బీఏసీ సమావేశంలో అటు పార్టీలు అయితే 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం కనపడుతూ ఉన్నాయి. నెలాఖరుతో ముగియనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు కూడా పూర్తి కానున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరో 3 నెలలకు గాను ఆ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలు పెడుతున్న ఆ పరిస్థితి అయితే ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే అక్టోబర్ లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో కూడా ప్రభుత్వం ఉంది. అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు ఇప్పటికే 3 శ్వేతపత్రాలను విడుదల చేశారు. అలాగే మరో 3 శ్వేతపత్రాలను సభలో విడుదల చేసి ఆ చర్చ పెట్టనున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. అలాగే 23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును కూడా సమావేశంలో ప్రవేశపెట్టే పరిస్థితి అయితే కనపడతా ఉంది. వైసీపీ పాలనపై ఇప్పటికే ఆ శ్వేతపత్రాలు విడుదల చేసిన చంద్రబాబు
మరొకసారి శ్వేతపత్రాలు విడుదల చేసే ఆ క్రమంలో కూడా కనపడుతుంది. అయితే ఆ శాంతి భద్రతలు, మద్యం, ఆర్థిక శాఖల ఆ అంశాలపై సభలో చర్చ జరుగుతుంటుంది. పూర్తిగా కూడా ఈ నెలాఖరుతో ఓటాన్ బడ్జెట్ ముగియనుంది కాబట్టే మరొక 3 నెలలకు గాను ఓటాన్ బడ్జెట్ కోసం ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తిగా కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ సమావేశాలలో 23న ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు గురించే పెద్ద ఎత్తున ప్రస్తావన జరుగుతున్నట్లు కనపడతా ఉంది. అలాగే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పాల్గొంటారా లేదన్నది కూడా సందిగ్ధంలో ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్రంలో లేకుండా ఉన్న పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి మరలా ఆ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారా లేక బెంగళూరులోనే ఉంటారా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అలాగే అసెంబ్లీకి సంబంధించి కూడా టీడీపీ ఎమ్మెల్యేలందరూ ఖచ్చితంగా పాల్గొనాలని వాళ్ళందరూ కూడా ఆ సైకిల్ కండవాలతో, పసుపు రంగు దుస్తులతో ఎన్టీ రామారావుకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి అక్కడి నుంచి అసెంబ్లీకి వచ్చే నేపథ్యంలో ఇప్పటికీ కూడా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేల గురించి అయితే మనకి ఇంకా పాల్గొంటారు లేదా అన్నదైతే సమాచారం తెలియాల్సింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కొంత మేరకు ఉత్కంఠంగా కూడా ఎదురు చూస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు శివ. అయితే కనీసం గవర్నర్ ప్రసంగానికి కూడా వైసీపీ ఎమ్మెల్యేలు కానీ లేదంటే ఆ పార్టీ అధినేత జగన్ కానీ హాజరు కాకపోతే కొంత తప్పుడు సంకేతాలు వెళ్లేటటువంటి అవకాశం కూడా ప్రజల్లోకి ఉంటుంది కదా. ఏంటి వైసీపీ దీన్ని ఏ రకంగా డిఫైన్ చేసుకోబోతుంది నాగేశ్వరరావు? అయితే దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో గతంలో కూడా మొదటిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన క్రమంలో కూడా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన క్రమంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లోకి. అయితే ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి మీద టీడీపీ ఎమ్మెల్యేలు దాడి చేస్తున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మొదటి 2 సంవత్సరాలు కూడా అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అయిన నేపథ్యం, తర్వాత 3 సంవత్సరాలు కూడా అసెంబ్లీ సమావేశాలకి హాజరు కాని పరిస్థితి అయితే ఉంది. తన ఎమ్మెల్యేలతో సహా కూడా అసెంబ్లీ సమావేశాలకి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు గాని, ఆ ప్రతిపక్ష నేత గాని, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మిగతా 60 మంది ఎమ్మెల్యేలు కూడా ఎవరు అసెంబ్లీ సమావేశాలకి పాల్గొనలేదు. అలాంటి నేపథ్యం ఉన్న నేపథ్యంలో మళ్ళీ రెండోసారి టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమితో కలిసికట్టుగా అధికారం చేపట్టిన తర్వాత ఇప్పుడు ఏకంగా 3 పార్టీలు, గతంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత ఇప్పుడు ఎన్డీఏ కూటమిగా 3 పార్టీలు, టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు అసెంబ్లీ మొత్తం కూడా ఆక్యుపై చేసిన పరిస్థితి ఉంది 163 సీట్లతో. అలాగే 11 సీట్లతో ఉన్న వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదనేది అయితే పెద్ద ప్రశ్నార్థకంగా మారింది శివ. అలాగే అసెంబ్లీ సమావేశాలకి ఖచ్చితంగా పాల్గొనాలని, పాల్గొని ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే టీడీపీకి సంబంధించి ఏదన్నా తప్పుడు బిల్లులు ప్రవేశపెట్టినా కానీ టీడీపీకి సంబంధించి ప్రశ్నించే వాళ్ళు లేకపోతే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు వన్ సైడ్ అయిపోతాయని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనుకుంటున్నారు, రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. ప్రజలైతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే బాగుంటుందనే కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది శివ. ఓకే, థ్యాంక్ యూ.